60 ఏళ్ల కల మరికొద్ది గంటల్లో సాకారం కాబోతోంది. ఆ మధుర క్షణాలను సంతోషంగా ఆస్వాదించేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఆ అపురూప ఘడియలను మరపురాని జ్ఞాపకాలుగా మలుచుకునేందుకు హైదరాబాదులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రజలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు హైదరాబాదులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సంబరాలు మొదలయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచి సిటీ అంతటా సంబరాలను హోరెత్తించనున్నారు. ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తొలి పొద్దుకు ఘన స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం రోజున నగరం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. గ్రేటర్ పరిధిలోని చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, శిల్పారామం, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బ్లాక్ టవర్, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు పలు ముఖ్యమైన కట్టడాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, కమిషనరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. సంబరాల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చేవారి కోసం సిటీ అవుట్స్కర్ట్స్ లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సంబరాల కోసం సిటీలో చాలా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు స్థానిక నేతలు. ఇక యువత టపాసులు, డీజేలతో హోరెత్తించనున్నారు. ఇందుకోసం సువాసనలు వెదజల్లే టపాసులను ప్రత్యేకంగా ముంబై నుంచి తెప్పించారు. ఈ రాత్రి ఆకాశం తారాజువ్వల లైటింగ్తో వెలిగిపోనుంది. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన దగ్గర నుంచి యావత్ తెలంగాణ జూన్ 2 కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. స్వరాష్ట్ర కళ నెరవేరిన క్షణాలను గుర్తుండిపోయేలా చేసుకునేందుకు సిటీ జనం స్వతహాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంట్లో కేకులు కట్ చేసి ఇరుగు పొరుగు వారితో సంతోషం పంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. బేకరీలలో ఇప్పటికే కేకులు, స్వీట్లకు గిరాకీ పెరిగిపోయింది. ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలు ఆనందోత్సవాలతో మునిగిదేరుతున్నారు. జూన్ 2 చాలా పవిత్రమైనటువంటి దినం. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మేము చేసుకోవడానికి ఉత్సాహంగా ముందుకెళ్తున్నాము. అన్ని చోట్లలో తెలంగాణ ఒక జెండాలు ఎగిరేసి తెలంగాణను సంతోషంగా జరుపుకోవడానికి ముందుకెళ్తున్నాము. జూన్ 2 చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాము. ఆ రోజు నైట్ ఇంకా చాలా బాగుంటుందండి. అందరు కేక్ కట్ చేయడం కానీ, సీట్లు పంచుకోవడం కానీ చాలా బాగుంటుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఓయూ విద్యార్థులు సంబరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అవతరణ సంబరాలు అంబరాన్నంటేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంతేకాక ప్రతి విద్యార్థి నుంచి 5 రూపాయల చొప్పున విరాళం సేకరించారు. ఇలా కలెక్ట్ చేసిన ₹1 కోటి రాష్ట్ర అవతరణ రోజున అమరవీరుల కుటుంబాలకు అందించనున్నారు. 62 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులయ్యి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందుండి అమరుల త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మేము యూనివర్సిటీ తరఫున చెప్తున్నాము. మేము 2 తారీఖు నాడు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో కానీ, యూనివర్సిటీ దగ్గర కానీ కేక్ కట్ చేసుకొని తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్నాము. రేపు 2వ తారీఖు రోజు కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలలో ఉదయం అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ ఉద్యమ చరిత్ర వివరిస్తూ మరి ఉండాల్సిందిగా చెప్తా ఉన్నాం. సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికం ఒక పెద్ద పండుగగా దీన్ని నిర్వహించాలని ఈరోజు ఓయూజేఏసీ గిరిజన విద్యా సంఘం తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు అమరవీరుల త్యాగాలకు వారి కుటుంబానికి ఆదుకోవడం కోసం విద్యార్థుల నుండి 5 రూపాయల నుండి 10 రూపాయల చొప్పున వసూలు చేసి ఓయూజేఏసీ తరపు నుండి సీఎం సహాయనిధి ఫండ్కి ₹1.5 కోటి జమ చేయడానికి కోసం కూడా ఈరోజు ఓయూజేఏసీ విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని. ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర భారీ లైటింగ్, ప్రధాన కూడళ్లు, పార్కులలో వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, రాజ్ భవన్ రోడ్, అసెంబ్లీ తదితర ప్రాంతాలలో సంబరాలకు వేదికలను సిద్ధం చేశారు. వేడుకల్లో పాల్గొనే జనానికి ఉచితంగా బిర్యానీ అందించనున్నారు. సంబరాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు బల్దియా అధికారులు. తెలంగాణకి ఒక చాలా ఇంపార్టెంట్ దినంలాగా ఉంది. దీనికోసం ప్రభుత్వం కూడా ఒక వారం రోజు ఉత్సవాల్లాగా చేయడానికి ఆదేశం ఇచ్చింది. అన్నీ దీని మీద కూడా మనం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా సిటీకి అంటే అన్ని డిపార్ట్మెంట్ చేస్తారు. మనం కూడా కొన్ని లొకేషన్స్ తీసుకొని దానికి బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నం అవుతుంది. అర్ధరాత్రి జనం రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.